టెర్రకోట పురాతన మానవ నిర్మిత మట్టి సామాగ్రిలో ఒకటి. ఇప్పుడు కాస్త ఆధునికతను సంతరించుకుని ఇల్లు, బిల్లాలు, కార్యాలయాల ముందు దర్పం ఒలకబోస్తోంది. నిర్మాణాల ఎలివేషన్లోనే కాదు, ఇంటి లోపల ఇంటీరియర్స్లోని టెర్రకోట డిజైన్స్ను ముచ్చటపడి చేయించుకుంటున్నారు. సహజత్వం ఉట్టిపడేలా, అందాన్ని పెంచేలా ఉండటంతో క్రమంగా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. మార్పులు వస్తున్నాయి. గృహ నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలను అనుసరిస్తుంటారు. 10 ఏళ్ల క్రితం కట్టిన వాటికి ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లకు స్పష్టమైన తేడాను గమనించవచ్చు. తీరుతెన్నులు ఒకటే అయినా ఇంటి ముందు భాగంలో, లోపల అలంకరణలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇటీవల పర్యావరణ అనుకూలమైన టెర్రకోట పోకడపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో టెర్రకోట ఇటుకలు ఇంటికి ఎలాంటి అందాన్నిస్తాయో ప్రత్యేక కథనం గృహశోభలో మీకోసం. టెర్రకోట పురాతన మానవ నిర్మిత మట్టి సామగ్రిలో ఒకటి. ఇప్పుడు కాస్త ఆధునికతను సంతరించుకుని ఇళ్లు, విల్లాలు, కార్యాలయాల ముందు దర్పం ఒలకబోస్తోంది. నిర్మాణాల ఎలివేషన్లోనే కాదు, ఇంటి లోపల ఇంటీరియర్స్లోనూ టెర్రకోట డిజైన్స్ని ముచ్చటపడి చేయించుకుంటున్నారు. సహజత్వం ఉట్టిపడేలా, అందాన్ని పెంచేలా ఉండడంతో క్రమంగా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. మార్పులొస్తున్నాయి. గృహ నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలను అనుసరిస్తుంటారు. 10 ఏళ్ల క్రితం కట్టిన వాటికి ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లకు స్పష్టమైన తేడాను మనం గమనించవచ్చు. తీరుతెన్నులు ఒకటే అయినా ఇంటి ముందు భాగంలో, లోపల అలంకరణలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇటీవల పర్యావరణ అనుకూలమైన టెర్రకోట పోకడపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ డిజైన్లు అలంకరించుకుంటున్నారు. కావలసిన ఆకృతులతో పాటుగా రంగుల ఎంపికకు వీలుంది. టెర్రకోట వస్తువులు తీవ్రమైన మంటల్ని తట్టుకోగలవు, అగ్ని నిరోధకంగా పనిచేస్తుంటాయి. మన్నికా ఎక్కువే. సహజంగా భవనాల ముందు భాగంలో ఎక్కువగా అద్దాలను ఉపయోగించేవారు. మళ్లీ ఇప్పుడు కొందరు టెర్రకోటను కార్యాలయాల ఎలివేషన్కు వాడుతున్నారు. నగరంలో కొత్త భవనాల ముందు అక్కడక్కడ చూడొచ్చు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వేడి లోపలికి రానివ్వకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా విద్యుత్తు ఆదా అవుతుంది. ఇది పర్యావరణ అనుకూలం. వాహన శబ్దాలు పెరిగిన పరిస్థితుల్లో ఇవి ధ్వని శోషణ స్థాయిని అదుపు చేస్తాయి. ప్రతిధ్వనులు తగ్గుతాయి. ఇన్సులేషన్ గాను పనిచేస్తాయి. క్లాడింగ్, ఎలివేషన్ కోసం టెర్రకోట జాలీల రకరకాల డిజైన్లు మార్కెట్లో ఉన్నాయి. గ్రీక్ కలెక్షన్ను కొన్ని సంస్థలు ప్రవేశపెట్టాయి. బాల్కనీల్లోనూ ఉపయోగిస్తున్నారు. సహజ వెలుతురు కోల్పోకుండా గదుల్లో పార్టిషన్ కోసం దీని వినియోగం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోంది. బిగించడం కూడా సులువే. ఫ్రేమ్ని సిద్ధం చేసుకుని అందులో నచ్చిన జాలీ డిజైన్ని అమర్చుకోవచ్చు. ఇంటీరియర్లో టెర్రకోట నిర్మాణ సామగ్రిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని డిజైనర్లు చెబుతున్నారు. సహజంగా భవనాల ముందు భాగంలో ఎక్కువగా అద్దాలను ఉపయోగించేవారు. మళ్ళీ ఇప్పుడు కొందరు టెర్రకోటను ఇంటి ఎలివేషన్కు వాడుతున్నారు. నగరంలో కొత్త భవనాల ముందు అక్కడక్కడ చూడొచ్చు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వేడిని లోపలికి రాకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా విద్యుత్తు ఆదా అవుతుంది. పర్యావరణ అనుకూలం, వాహన శబ్దాలు పెరిగిన పరిస్థితుల్లో ఇవి ధ్వని శోషణ స్థాయిని అదుపు చేస్తాయి. ప్రతిధ్వనులు తగ్గిస్తాయి. ఇన్సులేషన్ గాను పనిచేస్తాయి. క్లాడింగ్, ఎలివేషన్ కోసం టెర్రకోట జాలీల రకరకాల డిజైన్లు మార్కెట్లోకి ఉన్నాయి. గ్రీక్ కలెక్షన్ను కొన్ని సంస్థలు ప్రవేశపెట్టాయి. బాల్కనీల్లోనూ ఉపయోగిస్తున్నారు. టెర్రకోట ఒక ఏన్షియంట్ మటీరియల్. మనము హరప్పా, మొహెంజోదారో నుంచి మనం వింటున్నాము. ఈ యొక్క మటీరియల్ సాధారణంగా మనకి క్లే బ్రిక్స్ కానీ, క్లే టైల్స్ రూపంగా, ఒక మట్టి బొమ్మలు, కుండలు, అలా చాలా రకాలుగా మనము ఎప్పటి నుంచో చూస్తున్నాము. టెర్రకోట ప్రోడక్ట్స్ మట్టిలో ఉన్న క్లే నుంచి తయారు చేస్తారు. సో ఇదొక న్యాచురల్ ప్రోడక్ట్. న్యాచురల్ ప్రోడక్ట్ అంటే ఒక గ్రీన్ ప్రోడక్ట్. సో గ్రీన్ ప్రోడక్ట్ వల్ల మనం సస్టైనబిలిటీని కూడా మనం అచీవ్ చేయగలుగుతాము. ఇదొక రీసైకిలబుల్ మటీరియల్, ఇదొక రీయూజబుల్ మటీరియల్ కాబట్టి మనం దీన్ని చాలా ఎంకరేజ్ చేయొచ్చు. టెర్రకోట ప్రోడక్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తామో మనం ఇంటీరియర్స్లో యూజ్ చేయొచ్చు, ఎక్స్టీరియర్స్లో కూడా యూజ్ చేయొచ్చు. మనం ఎక్కడైతే ఈ టెర్రకోట జాలీ ప్యాటర్న్స్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకునే ముందు మనం ముందుగానే ఆ వాల్ ఒక సైజు, మార్కెట్లో మనకి అవైలబుల్ అవుతున్న ఆ బ్రిక్ సైజు మనం దృష్టిలో పెట్టుకొని ఆ వాల్ని డిజైన్ చేసుకోవాలి. ఆ బ్రిక్ సైజు ఇంటూ మల్టిపుల్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద బ్రిక్తో ఆ టోటల్ లెంత్ ఉంటుంది. ఆ 2 బ్రిక్స్ మధ్యలో ఉన్న మోటార్ జాయింట్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక స్కిల్డ్ వర్కర్ని మనం అపాయింట్ చేస్తే ఆ ఒక జాలీ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా, ఏస్థెటిక్గా, మనం అనుకున్న డ్యూరబుల్గా, అపిరెన్స్గా ఉంటుంది.
అందంగా కనబడడమే కాదు, ఈ యొక్క జాలీ ప్యాటర్న్ వాల్స్ మనకి అద్భుతమైన సౌండ్ ఇన్సులేషన్, హీట్ రెసిస్టెన్స్, మనకు కావాల్సిన ఫైర్ రెసిస్టెన్స్, ఒక కూలింగ్ ఎన్విరాన్మెంట్, ఒక కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. మనకి ఎయిర్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. దానివల్ల ఇంటి లోపల ఉన్న ఆక్యుపెంట్స్ చాలా హెల్దీగా, ఒక యాక్టివ్గా, ఫ్రెష్గా, కంఫర్టబుల్గా ఉంటారు. ఈ కాంబినేషన్ మనం ఇంటి ఎలివేషన్లో కానివ్వండి, లివింగ్ రూమ్స్లో కానివ్వండి, ఒక కార్నర్ బెడ్రూమ్ థీమ్స్లో కానివ్వండి, మనం మొత్తం ఇంట్లో యూజ్ చేయం, ఒక కార్నర్స్లో కానివ్వండి, ఆ ఒక్క థీమ్ వల్ల మొత్తం ఆ స్పేస్ని చాలా బ్యూటిఫై చేస్తుంది.